జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే నీ చేత్తో నువ్వే ఇల్లు ఓడబెరికేసుకుంటావు. ఒక రోజున భార్య ఆఫీస్కి వెళ్ళిపోయింది. భర్త ఏమో నాకు నీరసంగా ఉంది, ఇంట్లోనే ఉండిపోతానని ఇంట్లో ఉండిపోయాడు. భార్య ఆఫీస్కి వెళ్ళిపోయినాక బోర్ల మంచమే పడుకునేటప్పటికి భార్య హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. వెంటనే అదే నా భార్య హ్యాండ్ బ్యాగ్ వదిలేసింది, ఇందులో ఏదో సీక్రెట్ ఉంటుందని ఒక్క ఉదుటిన దాని మీద జంప్ చేసి జిప్లను ఓపెన్ చేసి ఇలా వెతికేస్తున్నాడు. వెతుకుతుంటే ఒక ఫోటో తగిలింది. ఏదో ఫోటో ఇందులో ఉంది అని చెప్పి వెంటనే ఇలా తీసి చూశాడు. తట్టుకోలేకపోయాడు ఆనందం, ఎందుకంటే అది తన ఫోటోయే. అమ్మ బాబోయ్, నా బంగారం, నా భార్య హ్యాండ్ బ్యాగ్ లో నా ఫోటో పెట్టుకొని అంతా తిరుగుతుందని చెప్పి ఇంకా నిద్ర నీరసం అన్ని ఎగిరిపోయి బోర్లా తిరుగుతానే ఉన్నాడు. సాయంత్రం అయింది, భార్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది. రాగానే అన్నాడు, అమ్మా నీ హ్యాండ్ బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయావు అన్నాడు. అవునండి, మర్చిపోయానండి. ఓకే, నీ హ్యాండ్ బ్యాగ్ లో నా ఫోటో ఉంది అని. అవునండి, మీ ఫోటో ఎప్పుడు నా బ్యాగ్ లోనే ఉండాలి. నీ బ్యాగ్ లో ఉండాలా? ఎందుకమ్మా నా ఫోటో ఎప్పుడు చూసినా నీ బ్యాగ్ లో ఉంచుకుంటున్నాం? అది నాకు చాక ధైర్యాన్ని ఇస్తుందండి. నాకు ఎప్పుడైనా ఏదైనా శ్రమ వస్తే మీ ఫోటో చూసుకుంటే వెంటనే నాకు ధైర్యం వచ్చేస్తుందండి అనగానే తట్టుకోలేపాడు. అంత ఎంకరేజింగ్ గా ఉన్నానా? నీకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే నా ఫోటో చూస్తే ఎలా నీకు ధైర్యం వస్తుందంటే, ఏం లేదండి, ఆఫీస్లో కానీ బయట కానీ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే వెంటనే మీ ఫోటో ఇలా చూసుకొని ఈ ప్రాబ్లం ముందు నా ప్రాబ్లం పెద్ద ప్రాబ్లమా అనుకుంటాను, వెంటనే సమస్య పోద్దని అనుకున్నాను. వీడే పెద్ద ప్రాబ్లం అనమాట. జ్ఞానవంతురాలు చూసారా, జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన ఇంటిని కట్టుకుంటుంది. అందుకనే బైబిల్ గ్రంథం క్లియర్ గా చెప్తుంది, బుద్ధివంతుడు జ్ఞానవంతుడు తన ఇంటిని కట్టుకుంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చెల్లి, సహోదరి, సహోదరుడు, మీ జీవితాల్లో మీకు గనక జ్ఞానం ఉంటే వ్యతిరేకతను కూడా మీరు ఆశీర్వాదంగా మలుచుకోగలరు. అందుకే దేవుడు అన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతితో తన ఇల్లు ఓడబెరుకును. అందుకే కుటుంబంలో వ్యక్తపరిచే ప్రేమ తర్వాత జ్ఞానం అనేది ఉండాలి. అందుకోసమనే బైబిల్ చెప్తుంది, బుద్ధిమంతుడైతే భర్తకి జ్ఞానం ఉంటే తన ఇంటిని బండ మీద కట్టుకుంటాడు, జ్ఞానం లేకపోతే కట్టుకోలేడు. ఒక సంఘటన జరిగింది, అది ఎంతో కలిచివేసే సంఘటన. అదేంటంటే భార్య భర్త చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. 2 పిల్లలు. ఆ రోజు యథావిధిగానే భర్త ఆఫీస్కి వెళ్ళాడు, పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఆ వ్యక్తితో ఈ భార్య పగలబడి నవ్వుతూ మాట్లాడుతుంది. ఎదురింట్లో వాడు ఈ సంగతిని చూశాడు. చూసిన వెంటనే, అమ్మో నా ఫ్రెండ్కి వాడి భార్య చాలా అన్యాయం చేస్తుంది, నా ఫ్రెండ్ ఇలా ఆఫీస్కి వెళ్ళాడో లేదో, ఎవరో ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు, ఆ వ్యక్తితో ఏంటి ఆమె ఇలా చేసి నవ్వుతూ మాట్లాడుతుంది, అమ్మో అమ్మో అని గుండెలు బాదుకొని బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఒరే ఫ్రెండు, నీ భార్య నీకు అన్యాయం చేస్తుందిరా, ఏం జరిగిందిరా? అరే నువ్వు ఇలా ఆఫీస్కి వచ్చావో లేదో, ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చాడురా, ఆ వ్యక్తితో నీ భార్య నవ్వుతూ మాట్లాడుతుందిరా, నీ భార్య నీకు అన్యాయం చేస్తుందిరా అంటే స్నేహితుడు చెప్పిన మాటకి ఇంకా తట్టుకోలేకపోయాడు. కోపం వచ్చింది, పర్మిషన్ తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, వెంటనే ఇంటికి వచ్చాడు. నిజంగానే వాడు చెప్పినట్లుగానే హాల్లో ఒకడు హాయిగా నిద్రపోతున్నాడు. తట్టుకోలేక కత్తి తీసి కస పొడిచి పేగులను లాపేసి అక్కడ చంపేశాడు. భార్య కిచెన్ లో చికెన్ వండుతుంటే ఎవరి కోసం నువ్వు వండుతున్నావు అని భార్యను కూడా తీవ్రంగా గాయపరిచి పేగులు లాగేశాడు. చుట్టుపక్కల వారందరూ వచ్చి అతను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. ఒకడు చచ్చిపోయాడు, మార్చురీలో పడేశారు. ఇల్లంతా రక్తపు మడుగు అయిపోయింది. ఆ యొక్క భార్యనేమొచ్చి ఐసీయూలో పెట్టారు, ఇతన్నేమో జైల్లో పెట్టారు. పిల్లలిద్దరు స్కూల్ నుంచి మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఇల్లంతా ఏదోలా ఉంది. చుట్టూ ఉండేవారు అందరూ, పాపం చిన్న పిల్లలండి, ఎంత అన్యాయం చేసిందండి, ఎలా చంపేశాడండి కసాయుడు, పిల్లల ముఖం అన్నా చూడలేదు అని రకరకాలుగా మాట్లాడుతుంటే ఈ పిల్లలకి ఏమి అర్థం అవట్లేదు. ఇంట్లో అంతా రక్తం. మమ్మీ ఎక్కడా అని అంటే, ఉంది నాన్న, మమ్మీ ఉంది అని చెప్పి అంటున్నారు, కానీ ఏమీ చేయట్లేదు. చివరికి భార్య చచ్చిపోయే స్థితిలో, ఒక్కసారి నా భర్తను పిలుస్తారా, నేను మాట్లాడతాను అని అంటే వెంటనే ఆ భర్తను తీసుకొని హాస్పిటల్కి వచ్చారు. ఏమండి, ఏం చేశానండి, ఎందుకండి ఇలా చేశారు అని అంటే, ఛీ పాడు బ్రతుకు, నా నోటితో చెప్పించాలనుకుంటున్నావా, ఇంకా చావలేదా, చావు అని అన్నాడు. ఏం చేశానండి, ఎందుకండి అలా చేశారు, ఎంత పని చేశారండి. ఏమండి, వచ్చినోడు ఎవరో తెలుసా, నా తమ్ముడండి, వాడు నా తమ్ముడండి. వాడు చిన్నప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడండి. ఎంత కాలం తర్వాత నాకు పెళ్ళయిందని, మంచిగా సెటిల్ అయినని తెలిసి వెతుక్కుంటూ వచ్చి అక్క అని ఆప్యాయంగా మాట్లాడితే వాడితో నవ్వుతూ మాట్లాడి, తమ్ముడు పడుకోరా, చికెన్ వండుతాను, బావగారు వచ్చి నాకు మాట్లాడదు అంటాడు, పడుకున్నాడండి. ఎంత పని చేశారండి, వాడు నా తమ్ముడండి అని. భార్య కూడా చచ్చిపోయింది, 2 శవాలు అయిపోయారు. వీడు జైలుకి వెళ్ళిపోయాడు. 2 పిల్లలకి ఎవరూ లేక అనాథ శరణాలయంలో వేశారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. అదేంటంటే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. చూసారా, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. ఇంత అందమైన కుటుంబం ఎందుకు కూలిపోయింది, ఎందుకు పీక్కుపోయింది? కారణం ఏంటో తెలుసా? బుద్ధి జ్ఞానం లేక ఎవరో చెప్పిన మాటలతో భార్యను అనుమానించాడు. ఈ రాత్రి నీకు నీ భార్య అంటే అనుమానమా? ఈ రాత్రి నీకు నీ భర్త అంటే అనుమానమా? చూడండి,
చాచి పెట్టి కొట్టినా ఎవరైనా తట్టుకోగలరు, కానీ అనుమానాన్ని ఎవరు తట్టుకోలేరండి. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచైనా ఈ మాటలు నీలో ఉన్న అనుమానాన్ని తీసేయనివ్వండి. ఎవరో చెప్పిన మాటలు, అమ్మ నాన్న నీ భార్య మీద చెప్తే, లేకపోతే నీ కుటుంబం మీద చెప్తే, మిమ్మల్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తే, బుద్ధి జ్ఞానం లేకపోతే నీ భార్య మీద ఎవరో చెప్పిన మాటలు నువ్వు నమ్ముతావు. బుద్ధి జ్ఞానం లేకపోతే నీ భర్త మీద ఎవరో చెప్పిన మాటలు నువ్వు నమ్మి కుటుంబాన్ని పీకేసుకుంటాం. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, అందమైన కుటుంబానికి దేవుడు అనేవాడు మొట్టమొదటి ఉండాలి. రెండవదిగా వ్యక్తపరిచే ప్రేమ, మూడవదిగా జ్ఞానం అనేది ఉండాలి. యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. వీరికి యేసు నామంలో శుభం కలుగును గాక. 128వ కీర్తనలో ఉన్న ప్రతి మాట వీరు 100% చూడగలటకు సాయం చేయండి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అన్న వాగ్దానం వీరిపై కన్ఫెస్ చేస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అందరూ చెప్దామండి, ఆమెన్.